హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టుండి దాని స్పీకర్ సౌండ్ కనుక తక్కువ వస్తున్నట్టయితే ఆ స్పీకర్ సౌండ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ సెట్టింగ్స్ అన్నీ మీ మొబైల్లో ఉన్న యాక్సెసిబిలిటీలో అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి, అండ్ అలాగే మన మొబైల్ సౌండ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది చెప్తాను. అండ్ అలాగే ఇది మన ఫోన్ అనేది చాలా ఓల్డ్ అయిపోయినట్టయితే కొన్నిసార్లు సౌండ్ అనేది తక్కువ వస్తుంది, అలాగా యూజ్ అవుతుంది. లేదు మన ఫోన్ కొత్తది అయ్యి ఉండి కూడా సౌండ్ తక్కువ వస్తున్నట్టయితే అలా కూడా యూజ్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ ఫోన్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు ఇలా పైకి అన్నట్టయితే ఎడిషనల్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అని ఉంటుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. మీకు ఇక్కడే కనిపిస్తున్నట్టయితే దాన్ని అయితే యాక్సెసిబిలిటీలోకి అయితే వెళ్ళండి. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు ఎలా పక్కకి స్వైప్ చేసినట్టయితే ఒక 2 times పక్కకి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ ఒక హియరింగ్ అని చెప్పేసి ఒక సెక్షన్లో మోనో ఆడియో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఇదైతే మీకు బై డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా ఆన్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ సౌండ్ స్పీకర్ సౌండ్ అనేది అయితే పెరుగుతుంది. అందుకే హియరింగ్లో మోనో ఆడియో ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇది యాక్సెసిబిలిటీలో ఉంటుంది. ఈ మోనో ఆడియోని అయితే ఆన్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. మీకు యాక్సెసిబిలిటీలో ఆ మోనో ఆడియో అన్నది ఆన్ చేసుకున్నా కానీ సౌండ్ అనేది కనుక తక్కువ వస్తున్నట్టయితే దీనికి ఒక యాప్ అని ఉంటుంది. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ వీడియోకి కనుక ఒక 100 likes కంప్లీట్ అవుతే ఈ యాప్ నేమ్ ఏంటి అని చెప్పేసి అయితే నేను మీకు చెప్తాను. అండ్ అలాగే లింక్ కావాలంటే లింక్ని కూడా సెండ్ చేస్తాను. అందుకే 100 likes అయితే కంప్లీట్ చేయండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ బూస్టర్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ ఒక చూడొచ్చు బబుల్లా వచ్చింది. దీన్ని మనం ఎంత పెంచుకుంటే అంత సౌండ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం 200% వరకు మన మొబైల్ సౌండ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం దీని ద్వారా. ఇక్కడ చూడొచ్చు పర్సంటేజ్లో కూడా ఉంది 125, 150, 175 మ్యాక్స్ అని చెప్పేసి. ఇలా మీ సౌండ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 100 likes కంప్లీట్ చేస్తే యాప్ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ఒకవేళ యాక్సెసిబిలిటీలో ఆన్ చేసినా కానీ మీకు సరిపోలేదు అని అంటే అప్పుడు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటే సౌండ్ అనేది అయితే బాగా ఎక్కువ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆటో స్టార్ట్ బూస్టర్ ఆన్ డివైస్ రిబోట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది. రెండింటిని కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఈ రెండు ఎనేబుల్ చేయడం వల్ల ఏంటి అని అంటే మనం ప్రతిసారి యాప్ని అయితే ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఈ యాప్ని ఒకసారి ఆన్ చేసామంటే ఇంకా ఆన్లోనే ఉంటుంది. 2 optionsని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా. అందుకే ఈ కూడా ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. సో చూసారు కదా గైస్, మీ యాక్సెసిబిలిటీలో ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకుని ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ సౌండ్ అనేది ముందు మీద చాలా మట్టుకైతే పెరుగుతుంది. అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఓన్లీ మొబైల్ రిలేటెడ్ వీడియోసే మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.